ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 7వ చరణం. మై హార్ట్ ఓ గాడ్ ఈజ్ స్టెడ్ఫాస్ట్, my heart is steadfast, I will sing and make music. Psalms chapter 57 verse 7. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నాకిప్పుడు ఏ భయము లేదు, నేను పాడుతాను స్తుతించుతాను అని. ఈరోజు నా ఎంతోమంది హృదయములో భయము, కలవరము, అనిశ్చిత ఉన్నది. భవిష్యత్తును గూర్చినటువంటి దిగులుతో జీవిస్తున్నారు. అయితే విశ్వాసులని చెప్పుకుంటున్నటువంటి మనము ధైర్యముతో జీవించాలండి. కలవరపడొద్దు, దిగులు చెందొద్దు. ఈ కీర్తన పాడుతున్నప్పుడు దావీదు యొక్క స్థితి ఏంటో తెలుసా? సౌలు దావీదును తరుముతుంటే ప్రాణభయముతో దావీదు ఫిలిస్తీన్ల పట్టణానికి పారిపోయి జీవిస్తున్నాడు. అయితే అక్కడ వారు కూడా దావీదు ఇక్కడే గాజాలో నివసిస్తున్నాడని చెప్పి దావీదును గూర్చినటువంటి సమాచారము సౌలుకు అందజేస్తే అది తెలిసినటువంటి దావీదు అక్కడి నుండి కూడా పారిపోయి ఒక గృహలో తలదాచుకున్నాడు. ఆ గృహ పేరు అద్దుల్లాము గృహ. ఈ లోకంలో చాలాసార్లు మనము నమ్మిన వారు మనల్ని మోసం చేస్తుంటారు. వారి స్వలాభం కోసం, వారి భవిష్యత్ కోసం మనల్ని బలి చేస్తుంటారు. దావీదును కూడా అక్కడున్నటువంటి ఫిలిస్తీన్లు కొంతమంది అలానే మోసం చేశారండి. అయితే దావీదు ఏదో గృహలో ఉన్నందుకో, ఇక ఇక్కడికి ఎవరు రారు అనే ఉద్దేశంతోనో, నేనే సేఫ్ అనే ఆలోచనతోనో నా హృదయం నిబ్బరంగా ఉంది అని అనడం లేదు. నేను సంతోషంగా ఉన్నాను అని అనడం లేదు. దేవుడు అతనికి రక్షణకర్త అయినందుకు, దేవుడు అతనితో పాటు ఉన్నందుకు, అందరూ విడిచినా, అందరూ వదిలివేసినా, మోసం చేసినా దేవుడు మాత్రం విడువక, మోసపరచక దావీదుకు మార్గదర్శి అయి ఉన్నందుకు అతను చెబుతున్నటువంటి మాటలివి. ఈరోజున కొందరు వారి బ్యాంకులో ఉన్న ధనం చూసి నిబ్బరంగా ఉంటారు. వారికున్న బంధువర్గాన్ని, అధికారమును చూసి నిబ్బరంగా ఉంటారు. ఒకానొక రోజున అవి వారి దగ్గర నుండి వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంటండి? అదే ధైర్యము, నిబ్బరం వారిలో ఉంటుందా? అదే కాన్ఫిడెన్స్తో వారు జీవించగలరా? కృంగిపోతారు, భయపడతారు. చేతిలో చిల్లి గవ్వలేదు, ఇప్పుడు నాకు అధికారం లేదని ధైర్యము కోల్పోయి జీవిస్తుంటారు. కానీ సజీవుడైన దేవుని బిడ్డలమైన మనము అలా ఉండకూడదు. ధనమున్నా లేకున్నా, అధికారమున్నా లేకున్నా, బంధువుల సపోర్ట్ ఉన్నా లేకున్నా మనము కాన్ఫిడెంట్గా ఉండాలండి. మన బలం ఎవరో తెలుసా? మన ధైర్యం ఎవరో తెలుసా? మన దేవుడే. అందుకే దావీదు కీర్తిస్తున్నాడు, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఎవరైతే మనకు హాని చేయాలని అనుకుంటారో, ఏ విపత్తు అయితే మనము ఎదుర్కోవాలని యోచన చేస్తుంటారో, ఏ అవమానము చేతనో మనల్ని దుఃఖపెట్టాలని అనుకుంటారో అదే వారిపైకి వస్తుంది. నిరీక్షణ లేని అన్యుల వలె మనము భయపడొద్దు, దుఃఖించొద్దు. వారికంటే ఏ నిరీక్షణ లేదు, కానీ మనకు మన యేసయ్య నిరీక్షణగా ఉన్నాడు. మన తండ్రి మనకు మార్గము చూపిస్తున్నాడు, మన బాధల్లో నెమ్మదినిస్తున్నాడు. మనల్ని ఏ ఆపద చుట్టుకొనకుండా ఆయన కాపాడుతున్నాడు. పౌలు శీలలు ఇద్దరిని చెరసాలలో వేసి బంధించినప్పుడు వారు కృంగిపోలేదండి, స్తుతించారు, పాటలు పాడుతూ ఆనందించారు. వారి నిబ్బరము, ఆ గుండె ధైర్యం ఏంటండి అంటే వారు నమ్మిన సజీవుడైన దేవుడే. ఈ రోజున ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అదే సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఎందుకు భయపడుతున్నావు? విశ్వసించినవాడు కలవరపడడు అని వాక్యము సుస్పష్టంగా సెలవిస్తుంది. యెహోవా కొరకు కనిపెట్టువారు ఎవ్వరూ కూడా సిగ్గు నొందలేదు అని లేఖనములు తెలియజేస్తున్నాయి. ఇంత విలువైన శ్రేష్టమైన మాటలు తెలిసినటువంటి నీవు, వింటున్న నీవు ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను చూసి, నీ చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలను చూసి భయపడితే ఎలా చెప్పు? దావీదుని లోకపరంగా చూస్తే ఒంటరిగా
గృహలో ఉన్నాడు. ఏ సహాయము లేనివాడిగా ఉన్నాడు. బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నాడు. అతనే అంటున్నాడు, నేను నిబ్బరంగా ఉన్నాను, నా హృదయం నిబ్బరంగా ఉన్నదని. బహుశా ఈరోజు నీవు అనారోగ్య సమస్యలతోనో, కుటుంబపరమైన గొడవలతోనో, నీ యొక్క వ్యాపార ఉద్యోగపరమైన విషయాల్లోనో కలవరంగా కాన్ఫిడెన్స్ లేని వ్యక్తివిగా నీవు ఉన్నావేమో. అవి నిన్నేమి చేయలేవు. ఎవరెన్ని పన్నాగములు పన్నినా, భయభ్రాంతులకు గురి చేసినా వారు నీ దరిదాపులకు కూడా రాలేరు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సహాయము నీకుంది. కాబట్టి నిబ్బరం కలిగి జీవించు. స్తుతి గానముల చేత దేవుణ్ణి ఆరాధించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన ప్రేమ కలిగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయా, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువ. అయా, అవును ప్రభువ. అయా, దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి, అయా మిమ్మల్ని స్తుతించేవాడిగా, మిమ్మల్ని కీర్తించేవాడిగా తనని నిలవబెట్టుకున్నారు ప్రభువ. అయా, మీ యందు నమ్మిక ఉంచిన వారు నిబ్బరం కలిగి ఉంటారంటున్నారు తండ్రి. అవును ప్రభా, ఏ సమస్యను చూసి జడియరంటున్నారు ప్రభా. ఏ సమస్య వారిపైకి వస్తుందా అని ఆందోళన చెందరని అంటున్నారు ప్రభా. అట్టి ధైర్యాన్ని మీరే తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప చేత, మీ యొక్క మేలుల చేత ప్రతి బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము. బిడ్డలకున్న సమస్యల నిమిత్తము అయా మీ యొక్క పాదముల చెంత చేరి మొర్రపెట్టుచుండగా బిడ్డలకున్న సమస్యలు, బిడ్డలకున్న ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటి నుండి విడుదల దయచేసి మీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఈ రోజున మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో అయా వారిని ధైర్యపరచండి. అప్పు తీర్చుకునే మార్గమును బిడ్డలకు చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. యేసు నామములో కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రభువా అయా మరి తండ్రి ఆ జ్ఞానం ఇచ్చి మీరే వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ముఖ్యంగా బిడ్డలను తండ్రి ఏ అవసరత ఉందో ప్రభా, మీ యొక్క మహిమేశ్వర్యంలో వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను ముట్టండి. నడవలేని బిడ్డలకు నడకను దయచేయండి. అయా మరి తండ్రి, చూపు లేకుండా, మాట లేకుండా పడిపోయినటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. వారిని మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యం వారికి మీరు అనుగ్రహించండి నా ప్రభువ. అయా, మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నా తండ్రి. మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. అట్టి రీతిగా మీరు బిడ్డల పట్ల కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ నా ప్రభువ సరైన జాబు బిడ్డలకు దొరకక డిసప్పాయింట్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి నా ప్రభు. మంచి జాబును బిడ్డలకు మీరు అయా మీ యొక్క సమయంలో దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా మరి ఎవరితో విరోధాలు లేకుండా ప్రభా ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి, గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచండి. నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుతారంటున్నావు ప్రభా. అటు వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. యవన వయసులో ఏ పాపము జోలికి వారు పోకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము, పరిశుద్ధమైన జీవితము జీవించడానికి సహాయం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేశాన్ని, అధికారులను దీవించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యను అభివృద్ధి పరచండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను అంతటినీ దీవించండి.
అయ్యా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో కావాల్సిన ప్రతి అవసరతను అయ్యా వారి కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క తండ్రి కాపుదల వారికి దయచేయండి. ఏ సమస్యతో అయితే బిడ్డలు బాధపడుతున్నారో ఆ సమస్యను వారి నుంచి గద్దించి మీ యొక్క నామానికి మహిమకరముగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.